ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరి క్షేమ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రతిదినం. మనం ఈ దినం వాక్యం నుంచి గమనించినట్టయితే సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనమైనటువంటి మాట, తన భక్తుల పాదములను తొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును వాక్యం అంటుంది. అయితే ఆయన నాడు మాత్రమే కాదు, నేటికి సజీవుడిని వాక్యం సెలవిస్తుంది. వాక్యం మరొక మాట మనం గమనించినట్టయితే యేసుక్రీస్తు ప్రభువారు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న వాక్యం ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడని కూడా వాక్యం ఉంటుంది. ఆయన నీ పక్షంలో ఉండగా నీ విరోధి ఎవడైనా సరే వాడు నీ పైన వర్ధిల్లడని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఈరోజు ఈ మాటలు నీవు వింటుండగా ఇరుకులో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, శ్రమలో ఉన్నావా, శోధనలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావు, అయితే ఆయన ఆరాధిస్తున్నటువంటి నీవు ఒకసారి ఆయన వైపు చూడు, ఆయనకు మొరపెట్టు. నీవున్న పరిస్థితిలోంచి నీవు విడిపించి నిన్ను హెచ్చించి గొప్ప చేస్తాడు. ఆమేన్.